అందరికీ శుభోదయం. సో, నిన్నటి వరకు మనం స్టాటిస్టిక్స్ సంబంధించి ఎన్ఓఎంఎస్ క్లాసులు చూసాం. లెవెల్ 2లో 19 బిట్స్ చూసాం. 20థ్ బిట్ చూస్తూ ఆపాము. ఇప్పుడు అది కంటిన్యూషన్ చేద్దాం. ఓకే. సో, మనం 20థ్ క్వెషన్ డిస్కస్ చేయాలి. ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ ఈ బాక్స్ ఇచ్చాడు. బాక్స్‌లో అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫస్ట్ అబ్జర్వేషన్ 3 టైమ్స్ ఇచ్చాడు. అంటే 3 టైమ్స్ ఇచ్చాడు. 6 ఏ అని ఇచ్చాడు మిస్టేక్ ఇది. ఇది 3 అనుకుందాం. 3 అండి. ఓకే. తెలివిడిలో 3 అని ఇచ్చాడు అందుకని. అట్లే థర్డ్ అబ్జర్వేషన్ 10 2 టైమ్స్, ఫోర్త్ అబ్జర్వేషన్ 12 8 టైమ్స్, అట్లే ఫిఫ్త్ అబ్జర్వేషన్ 7 13 టైమ్స్, లాస్ట్ అబ్జర్వేషన్ 15 10 టైమ్స్ ఇచ్చాడు. టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంతుందో చూడండి. అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ తెలిసిపోతాయి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 3 + 3 6, 6 + 2 8, 8 + 8 16, 16 + 13 29 + 10 39. సో, టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 39. సో, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఆడ్ నంబర్ కాబట్టి మనకు మిడిల్ మోస్ట్ వాల్యూ ఏమవుతుంది? n+1/2 అవుతుంది. n+1/2 అంటే 39 + 1/2 అంటే 40/2. 40/2 అంటే 20థ్ అబ్జర్వేషన్ కావాలి. అదే మీడియన్ అవుతది. 20థ్ అబ్జర్వేషనే మీడియన్. సో, ఇది కనుక్కోవాలి మనం. సో, ఇక్కడ కనుక్కునే ముందు ఇచ్చిన అబ్జర్వేషన్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో చూసుకోవాలి. సో, ఫస్ట్ 3ని 3 టైమ్స్ రాసాం. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. తర్వాత దానికంటే కొద్దిగా పెద్దది 6 ఉంది. దీన్ని 3 టైమ్స్ రాసాం. 6, 6, 6 అని. ఇది సెకండ్ అబ్జర్వేషన్. దీని తర్వాత ఇక్కడ దానికంటే కొద్దిగా పెద్దది 7 ఉంది. దీన్ని థర్డ్ అబ్జర్వేషన్ 13 టైమ్స్ రాసాం. ఇప్పుడు ఈ 3 అబ్జర్వేషన్స్ యాడ్ చేయండి. 3 టైమ్స్ రాసాం. 6ని 3 టైమ్స్ అంటే అక్కడికి 3 + 3 6 అయింది. 7ని 13 టైమ్స్ అంటే ఎంత అయింది అక్కడికి 6 13 అంటే 19 టైమ్స్ అయింది. 19 టైమ్స్ అయింది. తర్వాత 7 తర్వాత ఏమైందండి 10. 10ని 2 టైమ్స్ రాసాం. ఇది ఫోర్త్ అబ్జర్వేషన్. అంటే ఇక్కడికి 13 వరకు 19 అయింది. ఇదొచ్చి 2 టైమ్స్ రాసాం కాబట్టి 19 + 2 21. అంటే 20థ్ అబ్జర్వేషన్, 21st అబ్జర్వేషన్ 10కి సమానంగా ఉంది. 10కి సమానంగా ఉంది. సో, 20థ్ అబ్జర్వేషన్ కూడా 10 అవుతుంది. సో, మీడియన్ వచ్చి 10. చాలా సింపులేనండి. అబ్జర్వేషన్స్ అన్నీ కూడా 3 టైమ్స్, 6 3 టైమ్స్, 7 13 టైమ్స్ మీరు రాసుకున్నట్టయితే అక్కడికి 19 అబ్జర్వేషన్స్ అయినాయి. మనకు 20థ్ అబ్జర్వేషన్ కావాలి. నెక్స్ట్ వాల్యూ 10 ఉంది అబ్జర్వేషన్. 7 కంటే కొద్దిగా పెద్దది. అది 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ ఉంది. అంటే 20థ్ అబ్జర్వేషన్ 10 21st అబ్జర్వేషన్ కూడా 10 దాని తర్వాత 12 అది 8 టైమ్స్ ఉంది. అది మనకింక అవసరం లేదు. 22nd అబ్జర్వేషన్ మనకు అవసరం లేదు. మన టార్గెట్ 20థ్ అబ్జర్వేషనే కాబట్టి అది 10 కాబట్టి మీడియన్ 10 అయిపోయింది. సో, తేలిగ్గానే ఉంది. మీరు ట్రై చేయండి. ఇక్కడ ఏ ప్లేస్‌లో నేను 3 పెట్టుకొని చేశాను కదా! మీరు 4, 5, 6 పెట్టుకొని ట్రై చేయండి. దాన్ని బట్టి ఆన్సర్స్ ఇక్కడ ఏబీసీలో లేకపోయినా మీరు ఓన్‌గా క్వెషన్ తయారు చేసుకున్నట్టుగా భావించి వర్కౌట్ చేయండి. 21st క్వెషన్. ద మీన్ ఆఫ్ 2 - ఏ ప్లస్ 2 ఈజ్ అన్నాడు. సో, 2 - ప్లస్ 2 ఏమవుద్దండి? ఈ మూడిటిని యాడ్ చేసి బై 3 చేయాలి. 3 యాడ్ చేస్తే ఎంతొస్తుంది? 3 యాడ్ చేయండి. 3 యాడ్ చేస్తే క్యాన్సిల్ ఒక మిగులుతుంది. +2 + 4 అంటే +4. +4 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 3 కాబట్టి ది ఆన్సర్. ది మీన్ ఆఫ్ 10 కాన్సిక్యూటివ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ x+1. x+1తో స్టార్ట్ అయినటువంటి కాన్సిక్యూటివ్ నంబర్స్ ఒక 10 తీసుకోమన్నాడు. అంటే x+1 తర్వాత x+2, x+3 అట్లా ఎంతవరకు తీసుకోవాలి? 10 వరకని చెప్తున్నాడు. అట్లా x+10 అండ్ సో ఆన్ x+10. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? మీన్ కనుక్కోవాలి. అంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే ఎన్ని ఎక్స్‌లొస్తాయి? 10 టర్మ్స్ కాబట్టి 10 ఎక్స్‌లు. అంటే 10x ప్లస్ 1 + 2 + 3 అండ్ సో ఆన్ 10 వీటిని కూడా యాడ్ చేయాలి కదా! సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే ఫార్ములా n × n+1/2. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ ఫార్ములా n × n+1/2. సో, ఈ n బదులు ఇప్పుడు ఏం చేయాలి? 10 తీసుకోవాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్ 1 + 2 + 3 అండ్ సో ఆన్ 10 కదా! ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కదా! ఈ 1 + 2 + 3 అండ్ సో ఆన్ 10. అంటే n × n+1/2లో n బదులు 10 పెట్టాలి. 10 × 10+1/2. 10 × 10+1/2 అంటే 10 × 11/2. 10 × 11/2 అంటే 10 × 11 110. 110/2. 110/2 అంటే ఎంత? 55. 55 బై
ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఇంతొచ్చింది. బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎంత ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ x+1, x+2 అండ్ సో x+10. 10 అబ్జర్వేషన్స్. సో, బై 10. ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఒక మనం ఏం చేయొచ్చంటే 10 కామన్ తీయండి. 10 కామన్ తీయండి. లేదా 10తో డివైడ్ చేసేస్తారా? 10తో డివైడ్ చేసి 10x/10 అంటే ఎంతొస్తుంది? x. 55/10 అంటే ఎంత? 5.5. సో, ఆన్సర్ ఈస్ సి. వెరీ సింపుల్ క్వెషన్. 10x/10 రాశాను. 55/10 రాశాను. 55/10 అంటే 5.5. The less than and greater than cumulative frequency curves of a data are intersected at the point 42.5 and 60. అంటే లెస్ థాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ థాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ 2 కూడా ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ ఇంటర్సెక్ట్ అయినప్పుడు x కోఆర్డినేట్ మీడియన్ తెలియజేస్తుందని చెప్పి అనుకున్నాం. ఇక్కడ x కోఆర్డినేట్ ఏమి 42.5, y కోఆర్డినేట్ 60. దెన్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద డేటా. ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమై ఉండాలి? ఇక్కడ y అనేది ఏంది? ఫ్రీక్వెన్సీ తెలియజేస్తది. అంటే ఇది ఫ్రీక్వెన్సీ అండి. xy అన్నాం కదా! ఇది ఫ్రీక్వెన్సీ. సో, ఇది ఫ్రీక్వెన్సీ కాబట్టి అంటే 16థ్ అబ్జర్వేషన్ 42.5గా తీసుకున్నాం. 16థ్ అబ్జర్వేషన్. అంటే అది మిడిల్‌లో ఉన్నట్టే కదా! 16థ్ అబ్జర్వేషన్ మిడిల్‌లో ఉన్నట్టే లెక్క. అప్పుడు అది 42.5 అనేది మీడియన్ అయింది. ఇది మీడియన్ అయింది. x కోఆర్డినేట్ మీడియన్ అయింది. అంటే అక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉండుండాలా? సుమారుగా 60కి డబుల్ 120 అబ్జర్వేషన్స్ ఉండుండాల. అందువల్ల అప్పుడు అది 60 అనే అబ్జర్వేషన్ మనం లేదా 119 ఉండుండాల. 119 ఉంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 119 గాని ఉంటే మనం అది నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నంబర్ కాబట్టి దానికి మీడియన్ వాల్యూగా మిడిల్ మోస్ట్ వాల్యూ కావాలంటే n+1/2 సూత్రం ఉంది కదా! 119 + 1/2 అంటే n+1/2థ్ అబ్జర్వేషన్. అంటే 119 + 1/2 అంటే ఎంతొస్తుంది? 120/2 అంటే 16థ్ అబ్జర్వేషన్ వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 119 అన్నా ఉండుండాల. 119 గాని లేదా సుమారుగా ఎత్తుకుంటే 120 ఉండాల. మిడిల్ మోస్ట్ వాల్యూ కాబట్టి. సో, ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. సో, ఉండేది ఇక్కడ కొద్దిగా రిలవెంట్ ఆన్సర్ 120 సో, దీన్నే తీసుకోవాలి మనం. అంటే ఉన్న ఆన్సర్స్‌లో బెటర్ ఆన్సర్ అదే కాబట్టి దాన్ని తీసుకోవాలి. సో, 120 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మామూలుగా థియరిటికల్‌గా మాట్లాడేటప్పుడు ఏం చెప్తామంటే ఈ సూత్రాలు పక్కన పెడితే మిడిల్ మోస్ట్ వాల్యూ అంటాం. మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే జనరల్‌గా n/2 తీసేసుకుంటూ ఉంటాం. మనం గ్రూప్ డేటాలో డిస్కస్ చేసినప్పుడు 10థ్ క్లాస్‌లో మీకు ఆ కాన్సెప్ట్ రాలేదు. కన్‌ఫ్యూజ్ కావద్దు. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నంబర్ అయితే ఫార్ములా ఏమో n+1/2థ్ అబ్జర్వేషన్. అది డైరెక్ట్‌గా అన్‌గ్రూప్డ్ డేటాకి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ నంబర్ అయితే మిడిల్‌లో 2 అబ్జర్వేషన్స్ ఉంటాయి. అది n/2థ్ అబ్జర్వేషన్, n/2 + 1థ్ అబ్జర్వేషన్స్. ఆ 2 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ వాల్యూని లేదా యావరేజ్‌ని మనం మీడియన్‌గా తీసుకున్నాం. అయితే ఇదంతా కూడా అన్‌గ్రూప్డ్ డేటాకి. అయితే గ్రూప్డ్ డేటా విషయం వచ్చినప్పుడు జనరల్‌గా ఏం చేస్తుంటామంటే n/2థ్ అబ్జర్వేషన్ మీడియన్‌గా తీసుకోవడం పరిపాటి. అది 10థ్‌లో వస్తుంది. అక్కడ కొద్దిగా డెప్త్‌గా డిస్కస్ చేస్తామండి. ఇటువంటి క్వెషన్ కూడా మీకు రాకపోవచ్చు. ఇన్ జనరల్ మనం గ్రూప్ డేటాలో డిస్కస్ చేసేటప్పుడు మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే n/2థ్ అబ్జర్వేషన్‌ని మీడియన్‌గా తీసుకోవడం మనకు అక్కడ జరుగుతుంది కాబట్టి వాడిక్కడ 60 అని ఇస్తే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే 16థ్ అబ్జర్వేషన్ 42.5గా ఇచ్చాడిక్కడ. అందువల్ల అక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 120 ఉండుంటాయండి గ్రూప్ డేటాలో. నెక్స్ట్ క్వెషన్. ద మీన్ ఆఫ్ 15 అబ్జర్వేషన్స్ ఈస్ 20 ఇఫ్ 6 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అబ్జర్వేషన్. 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. ప్రతి అబ్జర్వేషన్ 15 అబ్జర్వేషన్స్ మీన్ వచ్చి 20 అన్నాడు. 20 అన్నాడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ 15 అబ్జర్వేషన్స్‌లోంచి ప్రతి అబ్జర్వేషన్ నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేశాడు. సో, 15 అబ్జర్వేషన్స్ మనం x1, x2 అండ్ సో ఆన్ x15 అనుకున్నట్టయితే x1 లోంచి 6 సబ్ట్రాక్ట్ చేశాడు, x2 లోంచి 6 సబ్ట్రాక్ట్ చేశాడు, x3 లోంచి చేశాడు, అట్లా x15 లోంచి కూడా చేశాడు. అప్పుడు మీన్ ఏమవుతుంది? రిజల్టెంట్ మీన్ ఏమవుతుందంటే ఓల్డ్ మీన్ ఎంత అయిందో ఆ మీన్‌లోంచి కూడా 6 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓల్డ్ మీన్ ఎంత అండి ఇక్కడ 15 అబ్జర్వేషన్స్‌కి 20 అని ఇచ్చాడు క్లియర్‌గా. ఓల్డ్ మీన్ 20 అని ఇచ్చాడు. సో, దీంట్లోంచి కూడా 6 సబ్ట్రాక్ట్ చేయాలి. సో, 20 - 6 అంటే ఎంతొస్తుంది? 14. సో, డైరెక్ట్ క్వెషన్.
ద మీన్ ఏజ్ ఆఫ్ ఎం బాయ్స్ ఇస్ ఎక్స్ ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎం బాయ్స్ యొక్క మీన్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అన్నాడు. బట్ ఆ ఎం బాయ్స్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అవుతుంది? ఈ 2 మల్టిప్లై చేయాలి. ఎంఎక్స్ ఇయర్స్. అట్లే మీన్ ఏజ్ ఆఫ్ ఎన్ గర్ల్స్ వై ఇయర్స్ అన్నాడు. ఎన్ గర్ల్స్ వై ఇయర్స్ అన్నాడు. వాళ్ళ యొక్క టోటల్ ఏజ్, ఆ ఎన్ గర్ల్స్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అవుతుందంటే ఎన్‌వై. బాయ్స్ యొక్క టోటల్ ఏజ్ ఎంఎక్స్. గర్ల్స్ యొక్క టోటల్ ఏజ్ ఎన్‌వై. దెన్ ద మీన్ ఏజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. అందరి యొక్క మీన్ ఏజ్ ఎంత అడిగాడు. సో, మొత్తం ఏజెస్‌కు యాడ్ చేసుకోవాలి. అంటే ఎంఎక్స్ ప్లస్ ఎన్‌వై రాసుకొని, ఎంఎక్స్ ప్లస్ ఎన్‌వై ఎక్కడుంది? సో, సిలో ఉంది, డిలో ఉంది. రాసుకొని నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్‌తో డివైడ్ చేయాలి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఎం అబ్జర్వేషన్స్ అంటే ఎం బాయ్స్ ఉన్నారు. ఇక్కడ ఎన్ గర్ల్స్ అంటే టోటల్ అబ్జర్వేషన్స్ ఎం ప్లస్ ఎన్. సో, ఎంఎక్స్ ప్లస్ ఎన్‌వై. సో, ఇది ఎంఎక్స్ ప్లస్ ఎన్‌వై కాదా? ఈ ఆన్సర్ కాదు. ఎంఎక్స్ ప్లస్ ఎన్‌వై కాదు. ఇది ఎంవై ప్లస్ ఎన్ఎక్స్ ఉంది. సో, డైరెక్ట్‌గా ఆన్సర్ వచ్చి సినే. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎం ప్లస్ ఎన్ అండి. ఎం బాయ్స్ ప్లస్ ఎన్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి టోటల్ అబ్జర్వేషన్స్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఆన్సర్ ఇస్ సి. ఎం బాయ్స్ ఏజ్ ఏమో ఎంఎక్స్. యావరేజ్ ఎక్స్ ఇయర్స్ కాబట్టి ఎం బాయ్స్‌ది. అదేవిధంగా ఎన్ గర్ల్స్ యొక్క మీన్ ఏజ్ వై ఇయర్స్ కాబట్టి వాళ్ళ యొక్క ఎన్ గర్ల్స్ యొక్క టోటల్ ఏజ్ ఎన్‌వై. మొత్తం బాయ్స్, గర్ల్స్ యొక్క టోటల్ ఏజ్ వచ్చి ఎంఎక్స్ ప్లస్ ఎన్‌వై. మీన్ అడిగాడు కాబట్టి ఆ టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్‌తో మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఎం బాయ్స్, ఎన్ గర్ల్స్ కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ అక్కడ మనం టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఎంత అనుకుంటే ఎం ప్లస్ ఎన్ అవుతుందండి. సో, ఎం ప్లస్ ఎన్‌తో డివైడ్ చేయాలి. సో, ఆన్సర్ ఇస్ సి. క్లియర్‌గా ఆన్సర్ ఇస్ సి. 26థ్ క్వెషన్. ద మీడియన్ ఆఫ్ ఇట్లా 4 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. 4 అబ్జర్వేషన్స్. ఈ 4 అబ్జర్వేషన్స్‌లోంచి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 అన్నప్పుడు మిడిల్‌లో 2 వాల్యూస్ ఉంటాయి. అంటే సెకండ్ అబ్జర్వేషన్, థర్డ్ అబ్జర్వేషన్. సో, సెకండ్, థర్డ్ మాత్రం మనం సెపరేట్‌గా రాసుకొని ఆ రెండిటికి యావరేజ్ గాని కనుక్కుంటే మనకు మీడియన్ వస్తుందండి. సో, ఫస్ట్ ఏముందో చూద్దాం. 31 1/2, 31 2/3. సో, 31 31 కాబట్టి 1/2 అంటే 0.5, 2/3 అంటే 0.8. సో, ఇది ఫస్ట్ అబ్జర్వేషన్ అండి. ఇది సెకండ్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ తెలిసిపోయింది. ఇంక 32 1/4, 33 3/4. సో, దీని 31 తర్వాత 32 కొద్దిగా పెద్దది కాబట్టి థర్డ్ అబ్జర్వేషన్. ఇది ఫోర్త్. దీంతో మనకు పని లేదు. అసలు రాయబడలేదు ఇక్కడ ఫోర్త్ అని. మనకు సెకండ్, థర్డ్ మాత్రమే కావాలి. ఈ రెండిటికి యావరేజ్ కనుక్కుందాం. 32 1/4 అంటే అర్థం 32 ప్లస్ 1/4 అని అర్థం చేసుకోవాలి. 32 1/4 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా! ఇంటిజర్ పార్ట్ సెపరేట్‌గా, ఫ్రాక్షనల్ పార్ట్ సెపరేట్‌గా రాసుకోవచ్చు. 32 ప్లస్ 1/4. ఇక్కడేముంది 31 ప్లస్ 2/3. ఈ 2 యాడ్ చేసుకుందాం ముందు. 32 ప్లస్ 31, 31 ఎంతొస్తుంది? ఈ రెండిటి యావరేజ్ ఏమి 32 ప్లస్ 31. ఈ 2 సెపరేట్‌గా రాసుకో. 1/4 ప్లస్ 2/3 మొత్తం రాస్తున్నానండి. తర్వాత యావరేజ్ కడతాం. ఎంత? ఈ రెండిటికి యావరేజ్ విడిగా కట్టుకోవచ్చు. ఈ రెండిటికి యావరేజ్ విడిగా అండి. ఈ రెండిటి యావరేజ్ ఎంతండి? 32 ప్లస్ 31 యావరేజ్ ఎంతొస్తుంది? చాలా సింపుల్ అండి. 2 యాడ్ చేసి అంటే 1 ఎక్స్‌ట్రా ఉంది 32లో. ఆ 1ని రెండిటికి షేర్ చేస్తే చాలు. లేదా 63, 63/2 అంటే 31.5 అండి. ఈ రెండిటి యావరేజ్. ఇంకా ఈ రెండిటి యావరేజ్ చూసుకోవాలి. ఈ రెండిటి పైన మాత్రం నేను కాలిక్యులేట్ చేయబోతున్నాను సెపరేట్‌గా. దీని వరకే నేను చూస్తున్నానండి. దాన్ని దీనికి యాడ్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు దీని యావరేజ్ ఎంతొస్తుంది? యావరేజ్ ముందు ఏం చేస్తున్నామంటే సమ్ కనుక్కుందాం. తర్వాత బై 2 చేద్దాం. సో, సమ్ ఎంతొస్తుందండి? ఎల్‌సీఎం కట్టాలి. 4 3 జా 12. క్రాస్ చేయండి. 3 1 జా 3 ప్లస్ 4 2 జా 8. 8 ప్లస్ 3 అంటే 11/12. దీన్ని మళ్ళీ బై 2 చేయాలి. అంటే 2 యావరేజ్ కదా! బై 2 చేయాలి. అంటే 11/24 వస్తుంది. 11/24. ఈ 11/24 అంటే బై 2 చేస్తే 11/12కి మళ్ళీ బై 2 చేయాలి కదా! అందులో 11/24 వచ్చింది. ఇదండి. 31.5 ప్లస్ 11/24. ఇప్పుడు ఇక్కడ 31.5లో ఒక 1/2 ఉంది కదా! ఆ 1/2ని 11/24కి యాడ్ చేద్దాం. ఎంతొస్తుంది? 31.5 ప్లస్ 11/24. వరకు ఎక్కడ రాయాలి? ఓకే. ఇక్కడ రాస్తాను. 31 ప్లస్ 1/2 ప్లస్ 11/24. ఈ 1/2ని కొద్దిసేపు ఏమనుకోవచ్చంటే కింద దీన్ని కూడా లైక్ ఫ్రాక్షన్‌గా కన్వర్ట్ చేద్దాము. ఈ 2ని 12తో మల్టిప్లై చేద్దాం. న్యూమరేటర్, డినామినేటర్ 12తో మల్టిప్లై చేస్తాం. 12/24. 1/2 అన్నా 12/24 అన్నా ఒకటే. అందువల్ల 31 ప్లస్ 12/24 అయింది. ఇది 12/24 ప్లస్ 11/24. సో, మొత్తానికి ఎంతొచ్చింది? 31 ఇది 31 ప్లస్
12 ప్లస్ 11 అంటే 23/24. సో 31 ప్లస్ 23/24. సో సి ఆన్సర్ అండి. సి ఆన్సర్. 31 ప్లస్ 23, 24 అంటే అది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఆ ప్లస్ తీసేసి మామూలుగా రాసుకోవచ్చండి. 31, 23, 24. జాగ్రత్తగా చేయండి. సింపుల్ లెక్కే. మీరు మామూలుగానే కాలిక్యులేషన్ చేసుకోవచ్చు. కొద్దిగా ఫాస్ట్‌గా చేయాలనే ఉద్దేశ్యంతో అట్లా ఈ విధంగా చేయడం జరిగింది. 27th క్వెషన్. ఇఫ్ ఏబీసీడీఈ ఆర్ ద 5 కాన్సెక్టివ్ ఆడ్ నంబర్స్ దెన్ దేర్ మీన్ ఈజ్ అన్నాడు. 5 కాన్సెక్టివ్ ఆడ్ నంబర్స్ అన్నప్పుడు ఏ అనేది ఫస్ట్ ఆడ్ నంబర్ అనుకుందాం. నెక్స్ట్ ఆడ్ నంబర్ ఎట్టొస్తుందండి? +2 యాడ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఉండేది ఆడ్ నంబర్ పక్కనే ఈవెన్ నంబర్ ఉంటుంది. అందువల్ల a+1 ఈవెన్ అవుతుంది. a+2 ఆడ్ అవుతుంది. అంటే b అనేది ఇక్కడ a+2. c అనేది ఎంత అవుతుంది? దానికి 2 యాడ్ చేస్తే అంటే a+4 దానికి 2 యాడ్ చేస్తే ఇది a+4 c అయింది. ఇప్పుడు d ఎంత అవుతుంది? a+6 దానికి 2 యాడ్ చేస్తే a+8 ఇది eకి సమానం. ఇవన్నీ వరుసగా ఉండేటువంటి 5 కాన్సెక్టివ్ ఆడ్ నంబర్స్. వీటి యొక్క మీన్ అడిగాడు. మీన్ అంటే ఈ 5 అబ్జర్వేషన్స్ యాడ్ చేయండి. a+5 అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తే 5a ఇక్కడ రాసేదా 5a మొత్తం వచ్చి 5a అయింది. ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ఎంతండి? 20 బై ఎంత రాయాలి? 5 అబ్జర్వేషన్స్ కదా బై 5 రాస్తాం. 5 కామన్ తీయండి. 5 ఇంటూ a+4 బై 5. సో 5, 5 క్యాన్సిల్. సో యావరేజ్ a+4కి సమానమైంది. సింపుల్‌గానే ఉంది ఇది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ 20th క్వెషన్. ద మీన్ మార్క్స్ ఆఫ్ ఎ క్లాస్ హావింగ్ 100 స్టూడెంట్స్ ఇస్ 30. 100 స్టూడెంట్స్‌కి మీన్ మార్క్ 30గా ఉంది. అండ్ ద మీన్ మార్క్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఆఫ్ అనదర్ క్లాస్ ఈస్ 60. దెన్ ద మీన్ మార్క్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ 2 క్లాసెస్. ఇది చాలా సింపుల్. ఈ మోడల్ చాలా సార్లు చేసాం. ఈ 100 స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ ఏమవుతుంది? 100 ఇంటూ 30 అంటే 3000. 3000 అండి. 3000 ప్లస్ ఈ 50 స్టూడెంట్స్ యొక్క మీన్ మార్క్ 60 అన్నాడు కాబట్టి ఆ 50 స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ ఎంత అవుద్దంటే 50 ఇంటూ 60. సో 50 ఇంటూ 60 అంటే 5, 6 30, 2 zeros పెట్టుకోవాలి. అదొక 3000. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడేమో 100 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 100 మెంబర్స్ ఇక్కడేమో ఒక 50 అంటే 150. ఇదండి మీన్. టోటల్ స్టూడెంట్స్ యొక్క మీన్ ఇది. 6000/150. సో 0, 0 క్యాన్సిల్. 15 1 జా 15 4 జా పెట్టుకోవాలి. 40 is the answer. So mean age of all the students of 2 classes is 40. Very simple question. ఇటువంటి మోడల్ చాలా సార్లు వచ్చింది. నెక్స్ట్ క్వెషన్. ద మీన్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 6. మీన్ ఆఫ్ 2 నంబర్స్ 6 అన్నాడు. ఓకే. అంటే రేంజ్ ఈస్ 4. దెన్ ద నంబర్స్ ఆర్. ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చండి. ఏలో ఉండే 2 నంబర్స్ యొక్క మీన్ ఎంత అవుతుందో చూడండి. 10 + 6 దీని మీన్ ఎంత? బై 2 చేయాలి కదా! ప్లస్ చేసి 16/2 అంటే 8. సో ఇది ఆన్సర్ కాదు. ఇది ప్లస్ చేసి బై 2 చేయండి. మీన్ ఏజ్ వస్తుంది. సారీ మీన్ వస్తుందండి. ఎంత? 12/2 6. సో ఇదే ఆన్సర్. ఇంకా చూద్దాం ఇంకేమైనా వస్తాయేమో. దీని మీన్ చూడండి. 6 + 2/2 8/2 దట్ ఈస్ 4. ఇది ఆన్సర్ కాదు. ఎందుకంటే మీన్ 6గా డిసైడ్ చేశారు కాబట్టి. 9 + 5/2 14/2 దట్ ఈస్ 7. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఓన్లీ 1 దట్ ఈస్ బి ఓన్లీ ఆన్సర్. అట్లే ఈడ రేంజ్ కూడా ఇచ్చాడు. చెక్ చేసుకోండి. రేంజ్. రేంజ్ అంటే ఏం చేయాలి? మాక్సిమం నుంచి మినిమమ్ తీసేయాలి. అంటే 8 నుంచి 4 తీసేస్తే 4. సో సరిపోయింది. సో ఆన్సర్ ఈస్ బి. సింపుల్ క్వెషన్. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్ n ఈస్ 6n/11 అని ఇచ్చారు. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నంబర్స్ బై నంబర్ ఆఫ్ n నేచురల్ నంబర్స్. అంటే ఏం రాసుకోవచ్చండి? సమ్ అంటే ఏం సూత్రము? n ఇంటూ n + 1/2 అది రాసేస్తాను. n ఇంటూ n + 1/2. ఈ మళ్ళీ బై n రాయాలి. బై n. బై n అంటే అది రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వస్తుందండి. 2n అవుతుంది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే సూత్రం n ఇంటూ n + 1/2 పక్కన రాస్తా చూడండి. n ఇంటూ n + 1/2 బై నంబర్ ఆఫ్ నేచురల్ నంబర్స్ రాయాలి కదా! నంబర్ ఆఫ్ నేచురల్ నంబర్స్ n కదా! సో n రాశాం. ఇది బై 1 అనుకోవచ్చు కదా! ఈ బైని ఇంటూ అని రాస్తే ఈ n/1 రివర్స్ అయ్యి 1/n అవుతుంది. అంటే n 2 మల్టిపుల్‌గా వస్తుందండి. అంటే ఇట్లా వచ్చింది.
ఇదేంది n ఇంటూ n ప్లస్ 1/2n అనేది ద మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. సో n క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్‌గా n ప్లస్ 1/2 అనే సూత్రం కూడా ఇచ్చాం మేము. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ మీన్ ఎంత అంటే డైరెక్ట్‌గా n ప్లస్ 1/2 అని కూడా ఒక ఫార్ములా లాగా చెప్పుకున్నాం. డైరెక్ట్‌గా మీరు చదివేసుండుంటే n ప్లస్ 1/2 రాసేసుకోండి. అది ఎంత అని చెప్పాడు? 6n/11 అని చెప్పాడు. సో n ప్లస్ 1/2 ఈక్వల్ 6n/11. ఇప్పుడు క్రాస్ చేయండి. 11 ఇంటూ n ప్లస్ 1 నేను క్రాస్ చేస్తున్నాను. 11 ఇంటూ n ప్లస్ 1. సో ఇట్లా 2 ఇంటూ 6n అంటే 12n అయిపోయింది. దీన్ని 11n ప్లస్ 11 ఇదేమో 12n. ఈ 11n రైట్ సైడ్ పోతే -11n అవుతుంది. 12n నుంచి 11 పోతే ఒక n వస్తుంది. n ఈక్వల్ ఎంత మిగిలిపోయిందండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్? n ఈక్వల్ టు 11. సో ఫైనల్‌గా n వాల్యూ 11 అయిపోయిందండి. వెరీ సింపుల్ క్వెషన్. సో సి ఈస్ ద ఆన్సర్. అర్థమైంది కదా! 11n లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. రైట్ సైడ్ పోతే 12n లోంచి సబ్ట్రాక్ట్ చేసి ఒక n అవుతుంది. ఇంకా n ఈక్వల్ టు ఫైనల్‌గా మనకు లెఫ్ట్ సైడ్ 11 మిగిలిపోయింది కాబట్టి n ఈక్వల్ టు 11 అని చెప్పానండి. నెక్స్ట్ క్వెషన్. ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద మీడియన్ ఆఫ్ 19, 25, 59, 48, 35, 31, 30, 32, 51. సో సమ్ డేటా ఇచ్చాడు. అండ్ ద మీడియన్ ఆఫ్ ద అబోవ్ డేటా వెన్ ద అబ్జర్వేషన్ 25 ఈస్ రీప్లేస్డ్ బై 52 ఈస్. ఏందంటే ఈ అబ్జర్వేషన్స్ ఏదో ఇచ్చాడు. వాటి యొక్క మీడియన్ కనుక్కోమన్నాడు. కనుక్కున్న తర్వాత దాంట్లో ఏదో పొరపాటు జరిగిందంట. 25ని 52తో రీప్లేస్ చేసి మళ్ళీ మీడియన్ కనుక్కోమన్నాడు. కనుక్కొని మొదట కనుక్కున్న మీడియన్‌కి, రెండోసారి కనుక్కున్న మీడియన్‌కి డిఫరెన్స్ ఎంత? ఆ డిఫరెన్స్ కూడా అబ్సొల్యూట్ వాల్యూ. అబ్సొల్యూట్ వాల్యూ అంటే పాజిటివ్‌నే ఉండాలి. నెగెటివ్ రాకూడదండి. సో ఇది అసలు ఆన్సరే కాదు. నెగెటివ్ అనేది ఆన్సరే కాదు. బట్ ఆన్సర్ ఈ మూడిట్లో ఉండాలి. అబ్సొల్యూట్ వాల్యూ అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి పాజిటివ్ అండి. అబ్సొల్యూట్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. అందువల్ల -3 అనేది నెగెటివ్ అనేది అసలు ఆన్సర్ కాదు. ఏ ఆన్సర్ కాదు. ఓకే. వదిలేయండి. నెక్స్ట్ ఈ అబ్జర్వేషన్స్ అన్నీ మీడియన్ కనుక్కోవాలంటే అసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో కౌంట్ కూడా చేయాలి. సరే ముందుగా కౌంట్ చేద్దాం. 1, 2, 3 ఇదొక 3 6 ఇదొక 3 9 అండి. 9 అబ్జర్వేషన్స్. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ కాబట్టి మిడిల్‌లో వాల్యూ ఏమవుతుంది? n+1/2థ్ అబ్జర్వేషన్. అంటే 9+1/2 10/2 అంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్ మీడియన్ అండి. ఫిఫ్త్ అబ్జర్వేషన్. ఇదేమవుతుందో చెప్పండి? ఇప్పుడు నేనిక్కడ అబ్జర్వేషన్స్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో ఊహించుకుంటాను. సో లీస్ట్ వాల్యూ 1 అండి. 19 సారీ. ఫస్ట్ అబ్జర్వేషన్ 19 ఇది 1. 19 తర్వాత ఇంకేముంది? 25 ఇది సెకండ్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ 25. తర్వాత ఇంక చూడండి 30 థర్డ్ అబ్జర్వేషన్. సో రౌండప్ చేయబడలేదులే మామూలుగా రాయండి. 30 థర్డ్ అబ్జర్వేషన్. 30 తర్వాత 31 ఉంది. 4 అబ్జర్వేషన్. ఫోర్త్ అబ్జర్వేషన్. నాకు ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఎక్కడుందో కనుక్కోవాలి. 31 తర్వాత ఇదో ఇక్కడుంది 32 అబ్జర్వేషన్. సో ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఎంతుంది? 32. సో ఇచ్చిన డేటాకి మీడియన్ వచ్చి 32. ఫస్ట్ ఈ డేటాకంతా మీడియన్ వచ్చి 32 అండి. ఇప్పుడు నేను ఈ 25ని తీసేసి ఆ ప్లేస్‌లో నేనేమి రాస్తానంటే 52 రాస్తాను. 52. సో ఏంది 52 రాస్తాను. ఈ 25 తీసేస్తున్నాను. ఇక్కడ 52 రాశాను. ఇప్పుడు, ఇప్పుడు కూడా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేంజ్ కాలేదు. కాబట్టి ఫిఫ్త్ అబ్జర్వేషనే మీడియన్ అవుతది. నాకు ఫిఫ్త్ అబ్జర్వేషన్ కావాలి. ఫస్ట్ 19 ఓకే. సెకండ్ అబ్జర్వేషన్ 25 కాదండి ఇప్పుడు. ఎందుకంటే ఇది పెరిగిపోయింది కదా వాల్యూ. సెకండ్ అబ్జర్వేషన్ ఏది? 30 ఇది సెకండ్ అబ్జర్వేషన్. థర్డ్ అబ్జర్వేషన్ వచ్చి 31 ఇది థర్డ్ అబ్జర్వేషన్. ఇంకా ఫోర్త్ అబ్జర్వేషన్ వచ్చి 32. 32 తర్వాత ఏముంది? 35 ఇది ఫిఫ్త్ అబ్జర్వేషన్. కాబట్టి ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఇప్పుడు ఏమైందంటే 35 అయింది. ఇదండి. సో, మొదట ఇచ్చిన డేటాలో మనం అసెండింగ్ ఆర్డర్‌లో ఇమాజినేషన్ చేసుకుంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్ 32 అయింది. తర్వాత ఈ ఒక అబ్జర్వేషన్ 25ని తీసేసి దాని ప్లేస్‌లో 52 రాసిన తర్వాత మళ్ళీ అసెండింగ్ ఆర్డర్‌లో వాల్యూస్ మనం గమనించినట్టయితే ఫిఫ్త్ అబ్జర్వేషన్ 35 అయింది. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. డిఫరెన్స్ ఎంత 35కి 32కి 3. అబ్సల్యూట్ వాల్యూ అన్నాడు కాబట్టి మాక్సిమంలోంచి మినిమమ్ తీసేయాలి. 35 లోంచి 32 సబ్ట్రాక్ట్ చేస్తే +3. బి ఆన్సర్. తేలిగ్గా ఉంది. 32 క్వెషన్.
The mean of A, B, C, D, E is 28 and the mean of AC is 24. Then the mean of B and D is. వీటి యొక్క మీన్ అండి A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E. వీటన్నిటి మీన్ అంటే ఇంతే కదా, అన్ని ప్లస్ చేసుకొని ఏం చేస్తారండి బై ఇక్కడ ఇంకా ఏం లేదు కదా, బై 5 ఈక్వల్ టు 28. అంటే ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C ప్లస్ D A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E ఎంత వచ్చింది? ఈ బై 5 రైట్ సైడ్ పోతే ఆల్రెడీ రైట్ సైడ్ 28 ఉంది కదా, 28 ఇంటూ 5 5 8 ఎంత అంటే 40, 5 2 జా 10, 10 ప్లస్ 4 14. సో ఇంత వచ్చింది. తర్వాత ఈ మూడిటి యొక్క మీన్ ఏసీ, దీనికి ఏం చేయాలి? A ప్లస్ C ప్లస్ E బై 3 ఈక్వల్ టు 24. ఇప్పుడు A ప్లస్ C ప్లస్ E ఎంత? A ప్లస్ C ప్లస్ E 24 ఇంటూ 3 అంతే కదా, రెండు మల్టిప్లై చేయండి ఎంత వస్తుంది? 3 4 12, 3 4 జా 12 అండి, 3 2 జా 6, 6 ప్లస్ 1 7, 72 వచ్చింది. అంటే ఎంత? A ప్లస్ C ప్లస్ E ఈక్వల్ టు 72. ఇప్పుడు ఇక్కడ A, C, E ఈ మూడిటి సమ్ వచ్చి 72. ఈ మూడిటిని రైట్ సైడ్ పంపించేద్దాం. రైట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ ఆఫ్ A ప్లస్ C ప్లస్ E అవుతుంది. కానీ A ప్లస్ C ప్లస్ E అంటే 72 కదా, ఆల్రెడీ రైట్ సైడ్ 140 ఉంది. 140లోంచి 72 తీసేయాలి. సో ఇంకా లెఫ్ట్ సైడ్ ఏం మిగిలిపోయింది? B ప్లస్ D. సో B ప్లస్ D ఈక్వల్ టు 140 మైనస్ 72 ఎంత వస్తుంది? 68. ఇది B ప్లస్ D వాల్యూ. అయితే వాళ్ళు అడిగింది ఏమి ఇక్కడ? మీన్ ఆఫ్ B అండ్ D అని అడిగారు. మీన్ ఆఫ్ B అండ్ D. అప్పుడు ఏం చేయాలి? B ప్లస్ Dని 2తో డివైడ్ చేయాలి. B ప్లస్ D 68, దాన్ని 2తో డివైడ్ చేస్తే ఎంత? 2 3 జా 6, 4 జా 8, 34. సో D ఇస్ ద ఆన్సర్. సింపుల్గానే ఉందండి క్వశ్చన్. బాగా ప్రాక్టీస్ చేయండి. తేలికైన క్వశ్చన్. తక్కువ రఫ్ వర్క్తో కంప్లీట్ చేసేటట్టుగా ట్రై చేయండి. 33 question. The mean of x plus 2, x plus 4, x plus 6, x plus 8 is 11. Then the mean of first 3 observations. So ఇక్కడ 8 ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, మీన్ చెప్పాడు. సరే వీటి యొక్క మీన్ ఎంతో చూద్దాం. ఇవన్నిటిని యాడ్ చేయండి. ఈ 5 అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 ఈక్వల్ టు 11 అని చెప్పాడు. ఇది మీన్ అంటే 5x 2 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 6 అంటే ఒక 20. 5x ప్లస్ 20 బై 5 ఈక్వల్ టు 11. సో ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ అండి x ప్లస్ 2, x ప్లస్ 4, x ప్లస్ 6, x ప్లస్ 8. అంటే అన్నిటిని ఆ 5 అబ్జర్వేషన్స్ యాడ్ చేసి 5తో డివైడ్ చేస్తే మీన్ 11 అని చెప్పారు కాబట్టి 11కి సమానం చేశారు. ఇప్పుడు 5x ప్లస్ 20 ఈక్వల్ టు ఎంత? 55. 5 ఇట్లా రైట్ సైడ్ వస్తే ఆల్రెడీ 11 ఉంది కాబట్టి 11 5 జా 55. సో 5x ప్లస్ 20 ఈక్వల్ టు 55. 5x ఈక్వల్ టు ఎంత అప్పటికి? 20 రైట్ సైడ్ పోతే ఆల్రెడీ 55 ఉంది రైట్ సైడ్. 55 నుంచి 20 సబ్ట్రాక్ట్ అయితే ఎంత వస్తుంది? 35. 5తో ఇక్కడ 5 మల్టిప్లై చేస్తుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. 35ని 5తో డివైడ్ చేస్తే x వాల్యూ ఎంత అండి? 7. సో x వాల్యూ అయితే మనం కనుక్కునేసాం, 7 వచ్చింది. అయితే వాళ్ళు అడిగింది మీన్ ఆఫ్ ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్. మీన్ ఆఫ్ ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ అంటే ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ని యాడ్ చేసి బై 3 చేస్తే వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ ఏవి ఇక్కడ? x ప్లస్ 2, x ప్లస్ 4. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3x ప్లస్ 6 యాడ్ చేసేసాను. 3x ప్లస్ 6 బై 3 ఈక్వల్ టు, ఇప్పుడు x వాల్యూ మన దగ్గర ఉంది కదా, x వాల్యూ ఎంత అండి? 7. x బదులు 7 పెట్టండి. 7 3 జా 21 ప్లస్ 6 27 బై 3. ఈ పాటికి మీకు అర్థం ఉండాలి. 3 1 జా 3 9 జా. సో ఆన్సర్ ఈస్ ఏ. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, చాలా తేలిగ్గానే ఉంది. 34. Which of the following data has same value for mean, median and mode? మీను, మీడియన్, మోడ్ 3 సేమ్ ఉండాలంట. నాకైతే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ 3 మిడిల్‌లో ఉంది. ఈ వాల్యూస్ అసెండింగ్‌లో ఉన్నాయి. ఇది 3 టైమ్స్ ఉంది ఇక్కడ. అందువల్ల ఇది 3 మోడ్ అవుతుంది. మీడియన్ అవుతుంది.
మిడిల్‌లో ఉంది కాబట్టి మోడ్ కూడా అవుతుంది. అట్లే ఈ 1, 5 డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ రెండిటిని యాడ్ చేస్తే 6 వస్తుంది. ఆ రెండిటికి యావరేజ్ కనుక్కుంటే 3, 3 షేర్ చేయొచ్చు. అంటే అన్నీ ఈక్వల్ చేసేయొచ్చండి. 1, 3, 3, 3, 5ని ఎట్లా మార్చొచ్చంటే ఆ 3, 3, 3 మిడిల్‌లో ఉండే వాల్యూస్ అట్లే ఉంచి 1, 5ని ఆ 2 యాడ్ చేసి 6 కాబట్టి ఆ 5లో 3 కంటే ఎక్స్‌ట్రా ఉండే 2ని 1కి ఇచ్చినట్టయితే ఆ 1 కూడా 3గా మారిపోతుంది. అంటే అన్నీ ఈక్వల్‌గా మార్చొచ్చు. అంటే యావరేజ్ కూడా 3నే అవుతుంది. అంటే యావరేజ్ అంటే మీన్ 3 అయింది. మిడిల్‌లో 3 ఉంది కాబట్టి మీడియన్ 3 అయింది. 3 టైమ్స్ ఉంది కాబట్టి మోడ్ కూడా 3 అయింది. 3 సేమ్ అయినాయి గనక ఆన్సర్ బి. ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలా సింపుల్‌గా మీన్ 2 కాదండి. ఎందుకంటే ఈ 4ని ఇంక మనం దేనికి షేర్ చేస్తాం? ఆల్రెడీ ఇవన్నీ ఈక్వల్‌గా ఉన్నాయి. దేనికి షేర్ చేసినా అది సమానంగా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఇక్కడ మోడ్ 2 అయిపోయింది. మోడ్ 2 అయిపోయింది. కానీ మీన్ 2 కావట్లేదు. అంటే సేమ్‌గా లేవు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. చాలా సింపుల్‌గా చెప్పొచ్చిక్కడ. అట్లే ఇక్కడ మిడిల్‌లో 2 ఉంది. మీడియన్ 2 కానీ మోడొచ్చి 1, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మోడ్ 1 డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇది ఆన్సర్ కాదు. అదే విధంగా 1 మోడ్ అయింది. అదే విధంగా 1 వచ్చి మీడియన్ అయింది. 1 మోడ్ అయింది. 1 మీడియన్ అయింది. అంటే మోడ్, మీడియన్ 2 ఈక్వల్. కానీ ఇక్కడ మీన్ విషయానికొచ్చేటప్పటికి చూడండి ఈ 1 మాత్రం కాదు మీన్ అనేది. ఎందుకంటే ఇక్కడ 2, 5 ఉంది. ఈ 2, 5లు 1 కాదు కదా! మొత్తం యాడ్ చేస్తే 5తో డివైడ్ చేస్తే 1 రావాలి. అట్లా వచ్చే అవకాశం అక్కడ లేదు. లేదా అన్నిటిని ఈక్వల్‌గా సర్దుబాటు చేస్తే అన్నీ 1, 1, 1, 1, 1గా మారిపోవాలి. అదే కదా యావరేజ్ అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది. అన్నీ 1, 1, 1, 1గా మారిపోవాలి. అట్లా మారే అవకాశం ఉందా? 2, 5 ఉంది. అవి ఎట్లా 1గా మారతాయి? అందువల్ల యావరేజ్ అనేది 1 కంటే ఎక్కువ ఉంది అన్న విషయం అక్కడ స్పష్టమవుతా ఉంది. కానీ మీడియన్, మోడ్ మాత్రం సేమ్‌గా ఉన్నాయి. కానీ వాళ్ళు అడిగిన క్వెషన్ మీడియన్, మోడ్ 3 కూడా ఈక్వల్ కావాలని చెప్తున్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చి బి అవుతుంది. డి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ ఫర్ ద డేటా 2, 2, 4, 5 అండ్ 12? ఇది అడిగాడు చూద్దాం కిందకెళ్తాం. ఏమడిగాడు? 2, 2, 4, 5, 12 అంట. ఇక్కడ రాస్తాను. కనపడట్లేదు కదా! 2, 2, 4, 5, 12. సో, దీనికి సంబంధించి ఆహ్, ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్‌లో ఉండే. ఇదైతే మీడియన్ అయింది. అట్లే 2 వచ్చి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మోడ్ అయింది. మోడ్, మీడియన్ ఈక్వల్ కాదనే విషయం చాలా క్లియర్‌గా ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అట్లే మీడియన్. మీడియన్ 4 అయింది. ఇంకా మిగతావన్నీ 4 పక్కన పెట్టి 2 + 2 + 5 + 12. 2 + 2 ఎంత 4. 5 + 12 అంటే ఒక 17. 17 + 4 ఎంత 21. 21ని 4తో డివైడ్ చేస్తే అన్నీ 4, 4గా అంటే 4 రావాలి. అట్లా రావట్లేదు. అంటే నా ఉద్దేశ్యం అన్నిటిని 4గా మార్చగలగాలని చెప్తున్నాను. 5, 12లో 5లో 4 కంటే 1 ఎక్స్‌ట్రా ఉంది. ఆ 1ని తీసుకెళ్ళి ఈ 2లకి ఇచ్చేయాలి. అట్లే 12లో 4 కంటే 8 ఎక్స్‌ట్రా ఉంది. దాన్ని తీసుకెళ్ళి 2లకి ఇచ్చేస్తే అన్నీ 4, 4, 4గా మారాలి. అట్లా మారడానికి ఇక్కడ అవకాశం రావట్లేదు. తేడా వస్తుంది. కాబట్టి మీన్ అనేది 4 కాదు. మీన్ అనేది 4 కాదు. సో, 5 పాయింట్ సంథింగ్ వస్తా ఉంది. 5.25 వస్తా ఉంది. ఈ 5, 12లో ఉండేటువంటి 4 కంటే ఎక్స్‌ట్రా ఉండే వాటిని షేర్ చేస్తే ఈ 2, 2, 5, 12 ఇవన్నీ ఎట్లా మారుతున్నాయంటే 5.25, 5.25గా మారుతున్నాయి. సో, అందువల్ల మీన్ అనేది 4 కంటే ఎక్కువుంది. మీన్ గ్రేటర్ థాన్ 4. మీన్ గ్రేటర్ థాన్ 4. మీన్ అనేది 4 కంటే ఎక్కువుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నుంచి మీన్ అంటే ఏం చెప్తున్నానంటే అన్నిటికి ఈక్వల్‌గా షేర్ అవ్వాలని చెప్తున్నాను. లేదు మాకట్లా కష్టంగా ఉంది సార్ అంటే మీరేం చేయొచ్చు మీన్ ఎట్లా కనుక్కోవాలి? మొత్తం యాడ్ చేయండి. 2 + 2 + 4 + 5 + 12 అంటే ఆల్రెడీ 4 యాడ్ చేస్తే 21 వచ్చింది. దానికి 4 కూడా యాడ్ చేస్తే ఎంత 25. 25/5 ఎంతొచ్చింది? 5, 5 జా అంటే మీన్ అనేది 5 వచ్చింది. అంటే 4 కంటే ఎక్కువొచ్చింది. కాబట్టి మీడియన్ ఈక్వల్‌గా ఉన్నాయి. మీన్ మాత్రం ఈక్వల్‌గా లేదు. మీను మీడియన్ మోడ్ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పండి కరెక్ట్‌గా. మీడియన్ ఈక్వల్ ఇది రాంగ్. తర్వాత మీన్ కంటే మోడ్ ఎక్కువుందా? రాంగ్. మోడ్ తక్కువుంది. ఇది కరెక్ట్ అండి. సో, మీన్ గ్రేటర్ థాన్ మోడ్. సింపుల్ క్వెషన్సే. అర్థం చేసుకోండి. చాలా తేలికైన క్వెషన్స్ ఇవి. నెక్స్ట్ క్వెషన్. ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈస్ 15 దెన్ P =
ఇక్కడ అన్నోన్ పి పెట్టాడు. అన్నోన్ పి పెట్టేసి ఈ పి వాల్యూ కనుక్కోమని చెప్పి అడుగుతున్నాడు. మీన్ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చేసాడు. సో, మీన్ ఇచ్చేసాడు కాబట్టి మనం సిగ్మా xi fi బై సిగ్మా fi లేదా సిగ్మా fi xi బై సిగ్మా fi అనే సూత్రం ఆధారంగా మనం మళ్ళీ కాలిక్యులేట్ చేద్దాం. సిగ్మా fi xi బై సిగ్మా fi. సిగ్మా fi అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇది ఎందుకు సమానం అని చెప్పాడు? 15. x బార్ ఇచ్చి 15 చెప్పేసాడు. సరే. సిగ్మా fi xi అంటే ఏందో మనం చూద్దాం ఒకసారి. చూడండి. ఈ 2 మల్టిప్లై చేయాలి. ఫస్ట్ అబ్జర్వేషన్ దాని ఫ్రీక్వెన్సీ. 5 6 ఎంత 30 మల్టిప్లై చేశాను. సిగ్మా అన్నాడు కాబట్టి సమ్ చేయాలి. ఆ ప్రొడక్ట్స్ అన్ని సమ్ చేయాలి. 10 ఇంటూ p 10p. కొద్దిగా పెద్ద క్వెషన్ ఇచ్చినట్టున్నాడు. 15 6 జా 90 ప్లస్ 20 10 జా ఎంతండి? 200 ప్లస్ 25 5 జా ఎంత? 125 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 6 ప్లస్ 6 12 ప్లస్ 10 22 ప్లస్ 5 27 ప్లస్ p 27 ప్లస్ p. ఈ 27 ప్లస్ p ఇక్కడ డినామినేటర్‌లో ఉంది. లెఫ్ట్ సైడ్ పంపించాడు. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ 15 ఉంది. 15 ఇంటూ అది 15 అండి. 15 ఇంటూ అది కనిపించట్లేదు కదా! కొద్దిగా డౌన్ చేస్తాను. చూడండి. సో, డేటా అంతా రాశాను. డేటా చూసారు కదా! కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. నేనేం చేశానంటే మీన్ 15 అని చెప్పాడు కాబట్టి 15 రాసుకొని ఫార్ములా రాసుకున్నా. సిగ్మా fi xi బై సిగ్మా fi అని. సిగ్మా fi xi అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ మల్టిప్లై చేశాను. 5 ఇంటూ 6 30 అని రాశాను. తర్వాత 10 ఇంటూ p 10p అని రాసి దానికి యాడ్ చేశాను. తర్వాత 15 ఇంటూ 6 90 అని రాసి 90 అవుతుంది. దాన్ని కూడా యాడ్ చేశాను. ప్లస్ 20 ఇంటూ 10 200 దాన్ని కూడా యాడ్ చేశాను. అట్లా 25 ఇంటూ 5 125 దాన్ని కూడా యాడ్ చేశాను. బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం యాడ్ చేస్తే ఇక్కడ నాకు 27 ప్లస్ p అని వచ్చింది. దాన్ని రాశాను. దీన్ని రైట్ సైడ్ పంపించాలి. రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ 15 ఉంది అక్కడ పంపిస్తున్నాను. సో, డినామినేటర్‌లో ఉంది అక్కడ డివైడ్ చేస్తుంది. ఇటొస్తే మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 30 ప్లస్ 90 120 ఇదొక 200 320 425 ప్లస్ 10p. ఓకే. సో, 15p ఇది. ఈ 10p ఇటు తీసుకురండి. మైనస్ 10p అవుతది. ప్లస్ 10p రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ తీసుకొనొచ్చాం. ఈ 27 ఇంటూ 15 ఇక్కడ ఆల్రెడీ 425 ఉంది. 57 ఎంత అండి? 105 మల్టిప్లై చేసి ఆ వాల్యూని సమ్మని ఇటు రైట్ సైడ్ పంపిస్తున్నాను. అందువల్ల మైనస్ అయింది. 15 ఇంటూ 27 మల్టిప్లై చేసేస్తున్నాను. మల్టిప్లై చేసి దాన్ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. 15 7 జా 105 అండి. 5 రాశాను. 15 2 జా 30 30 ప్లస్ 10 40. సో, 405 అయింది. ఆ సమ్ మొత్తాన్ని ఆ ప్లస్ 405 రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 405 అయింది. ఎంతొచ్చింది? 15pలోంచి 10p పోతే 5p ఈక్వల్ టు p ఇది. 425 నుంచి 405 పోతే 20. సో, p వాల్యూ ఎంతండి అప్పటికి? చాలా తేలిగ్గా చెప్పొచ్చు 4. p వాల్యూ 4. అడిగింది అదే క్వెషన్. ఇంకోసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. 425 కొద్దిగా రాంగ్ రాసినట్టున్నా. దీన్ని చూడండమ్మా. 30 ప్లస్ 90 120 120 ప్లస్ 200 220 ప్లస్ 125 సో, 445 ఇది. 445. సో, 445 నుంచి 405 సబ్ట్రాక్ట్ చేస్తే 40 వస్తుంది. 40. ఇప్పుడు ఎంతొస్తుంది p వాల్యూ? చాలా క్లియర్‌గా ఉంది ఇక్కడ 8 అండి. సో, ఆన్సర్ ఈస్ 8. సింపుల్‌గానే ఉంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండమ్మా. ప్రొసీజర్ అయితే క్లియర్. నెక్స్ట్ ద మీన్ ఆఫ్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అండ్ సో ఆన్ n క్యూబ్. ఆల్రెడీ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్ సంబంధించి సూత్రం చెప్పాను. n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని. దాన్ని మళ్ళీ ఇప్పుడు మీన్ అన్నారు కాబట్టి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ n అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో, nతో డివైడ్ చేయాలి. సో, n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్‌ని n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్‌ని ఏం చేయాలి? మళ్ళీ nతో డివైడ్ చేయాలి. స్క్వేర్ మొత్తానికి ఇద్దామండి. nకి స్క్వేర్ ఇస్తే n స్క్వేర్ n ప్లస్ 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 ఇది బై 1 అనుకుంటే ఈ బైని మనం ఇంటూ అని రాస్తే 1/n అవుతుంది. ఈ n
ఒక n ఇక్కడ n స్క్వేర్‌లో ఒక n క్యాన్సెల్ అయిపోతుంది. ఫైనల్‌గా మనకి n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ బి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. In a bar graph, the length of the bar of 10 centimeters represents 50 units. Then the length of the bar represents 35 units is dash centimeters. 10 centimeters 50 units అంటే 1 సెంటీమీటర్ ఏమవుతుందండి? 50/10. 50/10 అంటే 5 యూనిట్స్. 5 1 సెంటీమీటర్ 5 యూనిట్స్. సో 1 సెంటీమీటర్ 5 యూనిట్స్ అన్నప్పుడు 35లో ఎన్ని 5s ఉన్నాయి? 5తో డివైడ్ చేద్దాం. 5 1 జా 5 7 జా. సో 7 5s ఉన్నాయి. 35 అంటే 7 ఇంటూ 5 అని. 5 యూనిట్స్ ఏమో 1 సెంటీమీటర్. 7 5s అంటే 7 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్. ఆన్సర్ ఇస్ సి. 5 యూనిట్స్ 1 సెంటీమీటర్ అండి. అట్లా 35లో 5s ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. ప్రతి 5కి 1 సెంటీమీటర్ కదా! అట్లా 7 5s కాబట్టి 7 సెంటీమీటర్స్ మనం వాడతాం. The angle of a sector, next question, the angle of a sector is 135 degrees in a pie chart, then it is dash part of the pie chart. సో పై చార్ట్‌లో కంప్లీట్ యాంగిల్ ఎంత ఉంటుంది? సెంటర్‌లో 360 డిగ్రీస్ ఉంటుంది. దాంట్లో ఈ సెక్టార్ యాంగిల్ ఎంత? 135. సో 135ని మనం ఏం చేస్తామంటే 360తో డివైడ్ చేద్దాం. 9తో డివైడ్ చేస్తా. 9 4 జా 36, 9 0 0. సో 9 1 జా 9. Subtract 9 from 13. We get ఎంతండి? 4. 4 before 5 it becomes 45. 9 5 జా 45. సో 15. సో 15 5 3 జా 15. 5 8 జా. సో ఆన్సర్ is 3/8. Answer is C. Very simple question. In a frequency distribution, if H equal to 13, L equal to 65.5, F equal to 42, CF equal to 23, N equal to 102, then median is అన్నాడు. సో దీనికి మనం నేనైతే ఇక్కడ వర్క్ చేసి చూపిస్తాను. అంటే మీడియన్ ఫార్ములా మనం చెప్పాము ఇంతకుముందు. కింద ఏమైనా ఉందా? రాద్దాం. ఇంత మరి దూరంగా ఉంది కదా! ఇక్కడ రాద్దామా? వాల్యూస్ తీసుకుంటాను. కింద రాస్తాను. H equal to 13, L equal to 65.5. లేదంటే ఇక్కడే రాస్తా చూడండి. మీడియన్ ఈక్వల్ టు L ప్లస్ N/2 మైనస్ CF/F ఇంటూ H. ఇది ఫార్ములా మనం అనుకున్నాం. ఇది కూడా 10th క్లాస్‌లో వస్తుంది. ఇటువంటి క్వెషన్స్ కూడా మీకు రాకపోవచ్చు. కాకపోతే 1, 2 ఆల్రెడీ వర్క్ చేశాం కాబట్టి చెప్తున్నాను. భయపడకుండా వర్క్ చేయండి. భయం ఉంటే వదిలేయండి. సో ఇక్కడ L అంటే 65.5 దీన్ని పక్కన పెట్టేద్దాం. దానికి ఎంత యాడ్ చేయాలి? N/2. N/2 అంటే ఎంతండి ఇక్కడ? N అంటే 102. 102/2 అంటే 51. మైనస్ CF. 51 నుంచి 23 తీసేయాలి. బై F. F అంటే ఎంత ఇక్కడ? 42 ఇంటూ H. H ఎంత ఉంది? 13. సో దీన్ని మాత్రమే తీసుకోండి. ఈ పార్ట్ మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఈ పార్ట్ వరకు మాత్రం చూద్దాం. దాన్ని 65.5కి యాడ్ చేద్దాం అంతే. అది మన టార్గెట్. మొత్తం మాటిమాటికి అంతా రాయటం దేనికి? సో 51 నుంచి 23 పోతే ఎంతొస్తుంది? 27, 28. ఈ పార్ట్ వరకే నేను చూస్తున్నానండి. 28/42 ఇంటూ 13 ఇంతొచ్చింది. దీన్ని ఈ 65.5కి యాడ్ చేస్తా ఫైనల్‌గా పనయిన తర్వాత. ఓకే. ఇక్కడ క్యాన్సిల్ కొట్టండి ఎంతొస్తుంది? కింద రాస్తున్నాను. 2 1 జా 2 4 జా 2 2 జా 2 1 జా 13. ఇప్పుడు ఇక్కడ దీన్ని గమనిస్తే 14కి దాదాపుగా డబుల్‌గా ఉంది డినామినేటర్‌లో. అంటే ఒకవేళ నేను డినామినేటర్ పెంచాననుకోండి వాల్యూ ఏమవ్వాలి? తగ్గిపోద్దండి. నేను తగ్గిస్తున్నాను ఇంకా కూడా. అంటే సుమారు వాల్యూ పైన కాన్సంట్రేట్ చేస్తాను. సో అప్రాక్సిమేట్‌లీ ఈక్వల్ టు ఇది 14/28 రాస్తాను. దీనికంటే ఇది ఎక్కువ యాక్చువల్‌గా. కొద్దిగా ఎక్కువ. ఇంటూ 13. 14/28 ఎందుకు రాసుకున్నాను? క్యాన్సిల్ కొట్టడానికి తేలికగా ఉంది. 14/20 అంటే 28 అంటే 14 1 జా 14 2 జా అంటే 1/2.
సో 1/2 అండి. 13 1/2లు 13 1/2లు అంటే ఎంత? 6.5. సో 65.5కి ఒక 6.5ని సుమారుగా యాడ్ చేస్తే ఎంతొస్తుందో ఆన్సర్ అంతుండాలి. 65.5కి 6.5 యాడ్ చేస్తే ఎంతొస్తుందో సుమారుగా అంతుండాలి. చూడండి ఇక్కడ 65.5 ఆన్సర్ కాదు. తర్వాత 66 కూడా కాదు. మనం దాదాపుగా ఎంత 6.5 యాడ్ చేయాలి. సుమారుగా 6.5 యాడ్ చేయాలి. ఇది ఆన్సర్ కాదు. ఇది ఆన్సర్ కాదు. సో మిగిలింది బీనే. సూపర్. తేలిగ్గానే వచ్చింది. కొద్దిగా అబ్జర్వ్ చేయండి. కాలిక్యులేషన్ మరి ఎక్కువ కదా! అందువల్ల కింద రాద్దామా, పైన రాద్దామా అని కొద్దిగా తటపటాయించినాను. సో ఇక్కడ నేను ఏం లాజిక్ అప్లై చేశానంటే 65.5ని టచ్ చేయకుండా పక్కన పెట్టేసుకున్నాను. దానికి n/2 - CF/F ఇంటూ H వాల్యూ మాత్రమే కాలిక్యులేట్ చేసి, దాన్ని కూడా పూర్తిగా కాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేయలేదు. సుమారు వాల్యూ పైన కాన్సంట్రేషన్ చేశాను. 14/21 నేనేం చేశానంటే డినామినేటర్ పెంచాను. డినామినేటర్ పెంచినప్పుడు ఆ వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుంది? 14/21 కంటే డినామినేటర్ పెంచటం వల్ల ఇప్పుడు 1/2 ఉందండి. 1/4 ఉంది. 1/2 కంటే 1/4 ఏమవుతుంది? చిన్నదైపోద్ది కదా! డినామినేటర్ 1/2లో 2 డినామినేటర్‌గా ఉంది. నేను డినామినేటర్ 4 చేశాననుకోండి. 1/4 చేశాను. 1/4 0.25 అట్లా నేను ఇక్కడ డినామినేటర్ 28 చేశాను. నా కన్వీనియన్స్ కోసం. సుమారు వాల్యూని గెస్ చేసేదాని కోసం. అందువల్ల 14/28 అని రాసుకున్నాను. అంటే నాకు రావాల్సిన దానికంటే తక్కువొస్తుందిక్కడ. నాకెంతైతే కావాలో దానికంటే నేను తక్కువే తీసుకున్నాను. సో, ఇప్పుడు నా 14/28 ఏమైంది? క్యాన్సెల్ కొడితే 14 1 జా 14 2 జా 1/2 అయింది. 13 హాఫ్స్ అంటే ఎంత? 6.5 అంటే నాకు రావాల్సింది ఇది కాదు. దీనికంటే కొద్దిగా ఎక్కువే రావాలి. అంటే నా ఆన్సర్ దీనికంటే కొద్దిగా ఎక్కువుండాలి. సో, ఈ 6.5 దేనికి యాడ్ చేయాలి? ఆల్రెడీ మొదట L వదిలిపెట్టాం. 65.5 దానికి 6.5 యాడ్ చేస్తే ఎంత రావాలి? 72 నా ఆన్సర్ 7-2 కంటే ఎక్కువుండాలి. 7-2 కంటే ఎక్కువ ఏముందండి? బీనే. సో, బి ఆన్సర్. సింపుల్‌గా ఉంది కదా! సో, ఇట్లా అప్రాక్సిమేట్లీ వాల్యూ పైన కాన్సంట్రేట్ చేయండి. అదే విధంగా ఏదైతే మనం కాలిక్యులేషన్ చేయమో దాన్ని పక్కన పెట్టి, మనం కాలిక్యులేషన్ చేయకుండా ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి, కాలిక్యులేషన్ దేనైతే చేస్తామో దాన్ని మాత్రమే సింప్లిఫై చేస్తూ పోవాలండి. సో, అర్థమైందనుకుంటున్నాను. ఓకే. తేలిగ్గానే ఉంది. కన్‌ఫ్యూజ్ కావద్దు. ఈ మీడియన్ సూత్రం నేర్చుకోండి. 10థ్‌లో ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ 41 క్వెషన్. For any model data, if x bar equal to 72.5 and z equal to 76.7, then median equal to. సో మన దగ్గర ఫార్ములా ఉంది. మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మోడ్ అంటే ఇక్కడ 76.7 ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మీన్ అంటే ఎక్స్ బార్ 72.5. ఈ 72.5 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 72 ట్వైస్ అంటే 144.5ని డబుల్ చేస్తే 145. సో ఇక్కడ 76.7 ప్లస్ 145 అంటే దాన్ని మల్టిప్లై చేసి నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించాను. అక్కడ మైనస్ కాబట్టి ప్లస్ అయింది. ఈక్వల్ 3 ఇంటూ మీడియన్. ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 140 ఒక 70 యాడ్ చేస్తే 210 ఒక 5, 6 యాడ్ చేస్తే అదొక 11 221.7. సో 3 మీడియన్ ఈక్వల్ టు నేను ఈడ ఈక్వల్ టు పెడతాను. 221.7 వచ్చింది. 221.7 వచ్చింది. ఇప్పుడు మీడియన్ కావాలంటే ఏం చేయాలి? 221.7ని 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 7 జా 21. Subtract 21 from 22, we get 1. Okay. 321.7ని 221.7ని 3తో డివైడ్ చేయాలి. 3 1 జా 3 పాయింట్ పెట్టాను. 3 7 జా 21. Subtract 21 from 22, we get 1 before 1 11. It becomes 11. 3 3 జా 9. So subtract 9 from 11, we get 2 before 7. It becomes 27. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోండి. 3 9 జా 27. 73.9 ఇది ఆన్సర్. సో బి అనేది ఆన్సర్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. తేలిగ్గానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏబీసీ ఆర్ ద నెంబర్స్ సో దట్ ఏ మైనస్ బి ఈక్వల్ బి మైనస్ సి దెన్ దేర్ మీన్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఏ మైనస్ బి అంటే ఈ 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో
నెక్స్ట్ 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ కూడా అంతే ఉందన్నాడు. అట్లా డిఫరెన్స్ కామన్‌గా ఉన్నట్టయితే అంటే కామన్ డిఫరెన్స్ సేమ్‌గా ఉన్నట్టయితే ఆ 3 టర్మ్స్‌ని ఏమంటామంటే ఏపీలో ఉన్నాయంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయంటాం. సో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నప్పుడు మిడిల్‌లో ఉన్న దాన్ని ఏమంటామంటే మీన్ అంటాం. సో, బీనే మీన్ అంటాం. ఆన్సర్ ఈస్ బి. ఏబీసీల యొక్క కామన్ డిఫరెన్స్ సేమ్‌గా ఉంది. ఇది ఇంతకు ముందు కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను స్టార్టింగ్‌లో. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్స్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు దీన్ని చెప్పాల్సొచ్చింది అక్కడ చెప్పాను. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి కూడా నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ సందర్భంలో ఇదొచ్చింది. ఓకేనండి. సో, ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ ఏబీ యొక్క కామన్ డిఫరెన్స్ ఏ మైనస్ బి. నెక్స్ట్ 2 టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ బి మైనస్ సి. ఈ 2 కూడా ఈక్వల్‌గా ఉన్నాయి. సో, కామన్ డిఫరెన్స్ ఇట్లా ఫిక్స్‌డ్‌గా ఉన్నట్టయితే ఆ 3 టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయంటాము. అప్పుడు మిడిల్‌లో ఉన్న వాల్యూనే మనం మీన్‌గా చెప్పుకుంటాం. లేదు నాకు అట్లా అర్థం కాలేదంటే ఇంకొక రకంగా చేయొచ్చు. ఇప్పుడు ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ సి కదా! ఇప్పుడు సి ఇట్లా తీసుకొనొచ్చి బిని రైట్ సైడ్ పంపిస్తాను. అప్పుడు ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2బి. బి ఈక్వల్ టు ఏమవుతుంది? బి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వస్తే భాగిస్తుంది. ఏ ప్లస్ సి బై 2. ఏ ప్లస్ సి బై 2. సో, ఇక్కడ ఏ ప్లస్ సి బై 2 అంటే అర్థం ఏమంటే ఏసీల మీన్ బి అని అర్థమండి. ఏసీల యొక్క యావరేజ్ బి అని అర్థం. అట్లా కూడా ఆలోచించొచ్చు. సో, ఆ విధంగానే కనుక్కోండి. నెక్స్ట్ క్వెషన్. ద మీన్ ఆఫ్ 1, 3, 5, 7 and so on 2n minus 1. సో, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ అంటే n స్క్వేర్. ఇది ఫార్ములా ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ మీన్ అన్నాడు కాబట్టి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్‌తో డివైడ్ చేయాలి. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ? n అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అందువల్ల nతో డివైడ్ చేసినట్టయితే ఆన్సర్ ఎంత వస్తుంది? ఒక n క్యాన్సిల్ అయిపోయి n వస్తుంది. సో, ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వెషన్. ఈ మోడ్ సంబంధించి ఇది మనకు సిలబస్‌లో లేదు. ఇది మనకు అవసరం లేదులెండి. 10థ్ క్లాస్‌లో దాని ఫార్ములా కూడా నేను చెప్పలేదు. 45 మోడ్ 10థ్‌లో వస్తుంది. అక్కడ డిస్కస్ చేద్దాం. మీడియన్ అయితే ఫార్ములా చెప్పేసాను కదా! అని 1, 2 లెక్కలు ఎక్స్‌ప్లెయిన్ చేశాం. ఇది ఈ 44 క్వెషన్ మోడ్ సంబంధించి గ్రూప్ డేటాకి సంబంధించిన ఫార్ములా అది. అది ఫార్ములా కూడా నేను చెప్పలేదు. స్కిప్ చేశాను. అందువల్ల ఈ లెక్కలు కూడా స్కిప్ చేసేస్తున్నాను. 45 క్వెషన్ అండి. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n హోల్ నంబర్స్. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n హోల్ నంబర్స్ అంటే 0తో స్టార్ట్ అయ్యి ఇట్లా 1, 2 అండ్ సో ఆన్. n రాదండి. n-1 వస్తుంది. అంటే ఇప్పుడు మీన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ నంబర్స్ అన్ని యాడ్ చేసి బై nతో డివైడ్ చేయాలి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n కాబట్టి. వీటిని యాడ్ చేయడం అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n-1 నేచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n-1 నేచురల్ నంబర్స్ అంటే సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్ ఫార్ములాలో n బదులు అంటే n×n+1/2లో n బదులు n-1 రాయాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే n×n+1/2 కదా! ఇప్పుడు మనకు కావాల్సిందేంది? సమ్ ఆఫ్ ఫస్ట్ n-1 నేచురల్ నంబర్స్. అంటే 1-n-1 వరకే. కాబట్టి ఈ ఫార్ములాలో n బదులు n-1 రీప్లేస్ చేయాలి. n-1 రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది? n బదులు n-1 రాశాను. ఇక్కడ n బదులు n-1 మళ్ళీ పక్కన +1 ఉంది కదా! -1 +1 క్యాన్సిల్ అయితే n వస్తుంది. ఇదండి. ఇదేమవుతుంది? సమ్ ఆఫ్ ఫస్ట్ n-1 నేచురల్ నంబర్స్. దీన్ని nతో డివైడ్ చేయాలి. nతో డివైడ్ చేసేది 2 మల్టిపుల్‌గా వస్తుంది. ఇంతకు ముందు కూడా 2 లెక్కలు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అప్పుడు n క్యాన్సిల్ అయిపోతుంది. యావరేజ్ n-1/2 వస్తుంది. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్. ద మీడియన్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ ఫ్రమ్ -4 to 4 ఈజ్ అన్నాడు. -4 to 4 యొక్క మీడియన్ ఏంది అన్నాడు. -4కి 4కి మిడిల్‌లో ఏముంటదండి? 0 కదా! కాబట్టి ఆన్సర్ ఈస్ డి. ఇది సింపుల్ క్వెషన్. చూసారు కదా స్టూడెంట్స్ వెరీ సింపుల్‌గా క్వెషన్స్ చాలా తేలిగ్గా ఉండాయి. నెక్స్ట్ లెవెల్ 3. ఈ లెవెల్ 3లో మరి చాలా డెప్త్‌గా క్వెషన్స్ ఉన్నాయి. ఇంత అవసరం లేదు. లెవెల్ 2 క్వెషన్సే చాలా డెప్త్‌గా ఉన్నాయి. అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్‌లో మీకు దీనిపైన ఎగ్జామ్ ఉంటది కాబట్టి మీరందరూ హ్మ్. బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేస్తారనుకుంటున్నాను. అందరూ క్లాస్ చూడాలి. ఎక్కువ మంది క్లాస్ చూస్తే మాకు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంటది. కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి తెలియజేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ ఎగ్జామ్ కూడా నాకు ఎక్కువ మంది రాయాలి. బాగా రాయాలి. మీ యాక్యురసీ పెరగాలన్నమాట. అంటే కరెక్ట్‌గా రాసేది ఎక్కువ మంది ఎక్కువ క్వెషన్స్ కరెక్ట్‌గా రాసినట్టయితే మాకు కొద్దిగా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వరకు చెప్పిన పార్ట్స్ అన్ని కరెక్ట్‌గా చూడండి. అట్లే
ఎగ్జామ్‌ని అందరూ బాగా రాస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరికి మరొకసారి శుభోదయం. రేపటి క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.